శివ గారు, కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యాం కనక సంపన్నాం అన్న విధంగా ఉండబోతుంది. ఎందుకంటే విశేషంగా లాభంలో గురువు అంటే గురువు వేరే రాసుల్లో యోగించడం వేరు, లాభంలో యోగించడం వేరు. ఏకాదశస్థ బృహస్పతి యోగము సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానికి తోడు అది ఉచ్చస్థానం. అంటే కన్యారాశి వారికే ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఉచ్చలో లాభస్థ గురువు ఏర్పడడం అనేది కేవలం కన్యారాశి వారికే ఉంది. అది అంటే ఎట్ టైం 2 కాంబినేషన్స్ రావాలి అక్కడ. ఏమిటది చెప్పండి? లాభంలో గురువు ఉండాలి, 11th గురువు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బికమ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. అది ఎవరికి వస్తుంది? కన్యకే వస్తుంది. కాబట్టి కన్యాం కనక సంపన్నాం, కనక వర్షము ఈ సంవత్సరము కన్యారాశి వారికి కురుస్తుంది లాభంలో గురువు వల్ల. అది ఎప్పటి నుంచి? జూన్. బంపర్ ఆఫర్ అంటే ఇయర్లీ ఆఫర్స్ అనే ఉంటాయి కదా, వీరికి ఎక్కువగా ఉన్నాయి ఆఫర్స్. ఇక్కడ 50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. 2026వ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది, మొదటి పదం. తర్వాత 6వ రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఉపజయ స్థానం 6 అంటే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. రాహువు అంటే ఇక్కడ మనకి ఛాయాగ్రహం, అంటే మనకి చంద్రుడి యొక్క నోడ్. అది ఆయన మన మంత్రశక్తిని కూడా ఇస్తారు. కాబట్టి ఈ సందర్భంలో చేసేటటువంటి మంత్ర సాధన, అలాగే శత్రువులపైన విజయాలు ఇవన్నీ సిద్ధిస్తాయి. అదేవిధంగా రుణ సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు గుర్తింపునిస్తాయి. అంటే ఏవైతే పనులు చేస్తారో వాటన్నిటికీ వెలుగు, వాటన్నిటికీ ప్రాచుర్యము అవంతా వస్తుందన్నమాట. గృహ నిర్మాణాది విషయాల్లో కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక ఆటంకం. కానీ ఈ సంవత్సరం కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే, మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం ఇల్లు కట్టేస్తారు, పూర్తయిపోతుంది. వచ్చే సంవత్సరం కల్లా గృహప్రవేశం చేసేస్తారు. అది తర్వాత కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగం కూడా ఉందమ్మా. అంటే విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులు, అలాగే ఉద్యోగ నిమిత్తం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు గొప్ప ఉత్తీర్ణతను సాధిస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అకాడమిక్ ఇయర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే స్కూల్ ఇయర్ జూన్ టు జూన్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ అకాడమిక్ అంతా చాలా అనుకూలంగా ఉన్నది అని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నటువంటి కంటక శని, కంటకము అని అంటే ఏంటి? ముళ్ళులా గుచ్చుతాట 7వ రాశిలో కనుక శని ఉంటే. కాబట్టి అటువంటి బాధని ఆయన ఇస్తున్నారు. కాబట్టి శని ధ్యానం చేసుకుంటే మంచిది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది, కానీ భాగస్వామ్యులతో జాగ్రత్తగా గొడవలు పడకుండా జాగ్రత్తగా సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళాలి. వైవాహిక జీవితంలో సర్దుకుపోయేటటువంటి తత్వం ఉండాలి. ఎందుకంటే 7వ స్థానం వివాహ స్థానం కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేకపోయినా 3వ వాడు వచ్చి ఏదో ఒకటి పుల్లేసిపోతాడు. దాన్ని మధ్యలో పెట్టుకొని వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా లేకుండా చూసుకోవాలి. ఈ సందర్భంలో అంటే జూన్ 2వ తారీఖు నుంచి అత్యద్భుతమైనటువంటి ధనలాభం ఉంటుంది. అంటే పెట్టుబడులు బాగా విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తాయి. అంటే సరైన మార్గంలో పెట్టుబడులు పెడతారు. ఆ విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తారని దాని సారాంశం. అక్టోబరు తర్వాత గురువు 12వ రాశిలోకి వెళ్ళడం వల్ల శుభకార్యాల నిమిత్తము ఖర్చు చేస్తారు. అంటే ఇప్పటి వరకు సంపాదించారుగా, ఖర్చు చేయాలిగా. అంటే మనకి సామెత ఉంది, బావిలో నీరు తీస్తేనే మళ్ళీ ఊరుతుంది అని. కాబట్టి సంపాదించింది దాన రూపంలోనో ఖర్చు చేయడంలోనో చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు మంచి శుభకార్యాలు జరిగే ఆస్కారం కూడా ఈ అక్టోబర్ తర్వాత ఉంది. ద్వాదశంలో ఉన్నంత మాత్రాన నెగిటివ్ ఏమీ అనుకోవాల్సిన పని లేదు అని చెప్తోంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైనటువంటి కాలము. సార్ నాకు ఈ సంవత్సరం ఏమైనా ప్రమోషన్స్ ఉన్నాయా, లేదా ఈ సంవత్సరం నాకు ట్రాన్స్ఫర్స్ మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఎస్ ఉన్నాయి, దానికి ఆన్సర్. అలాగే ఆధ్యాత్మికంగా సమయాన్ని ఎక్కువగా గడపండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. దైవ దర్శనాలు అధికంగా చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి.
అలాగే గణపతి ఆరాధన. కారణం ఏంటి? ద్వాదశంలో కేతు అనుకూలంగా లేడు కాబట్టి గణపతిని ఆరాధన చేస్తే మంచిది. అలాగే ఈశ్వర ఆరాధన. ఈశ్వర ఆరాధన గురువు ఎప్పుడెప్పుడైతే మనకి నెగిటివ్లో వెళ్తున్నారో, అంటే సంవత్సర ప్రారంభం జూన్ వరకు నెగిటివ్లో ఉన్నారు కదా, 10th హౌస్లో ఉన్నారు కదా, కాబట్టి జూన్ వరకు ఈ ఈశ్వర ఆరాధన చేసుకున్నట్లయితే శివాయ గురవే నమః, ఆయనే ప్రథమ గురువు కాబట్టి శివుడిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.